ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. నమస్తే అండి. గురుగారు, జూన్ నెలలో మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? గ్రహస్థితి బట్టి వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? తప్పకుండా మకర రాశి వారికి కూడా ఈ నెల ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలు అనేవి చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా 72% మంచి ఫలితాలు ఉంటాయి, ఒక 28% తక్కువ ఫలితాలు ఉన్నాయి. కానీ మిగతా గ్రహస్థితి అంతా కూడా ప్రస్తుతం అయితే సానుకూలకంగా ఉంది. ముఖ్యంగా తృతీయంలో శని సంచారం అనేది చాలా మంచి ఫలితాలు ఇవ్వటం అనేది అయితే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికంటే మిగతా ఏదైతే గ్రహస్థితి ఉందో ప్రస్తుతం శుక్రుడు వీళ్ళ మార్పులన్నీ కూడా, తర్వాత మరి బుధుడు, ఇలాంటి వీళ్ళందరి గ్రహస్థితి కూడా కొంతవరకు వీళ్ళకి సానుకూలమైన ఫలితాలు ఇవ్వడానికే ఉంది. అయితే మనం ఏదైతే ఒక 28% చెడ్డ ఫలితాలని చెప్పాం మనం, ఈ 28 చెడ్డ ఫలితాల్లో బాగా ముఖ్యమైనవి ఏంటి అంటే కనుక ఆరోగ్యం అనేది కొంత, ముఖ్యంగా ఎవరికైతే హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, తర్వాత హై బీపీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ 2 జాతకులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మనకి జూన్ 6 నుంచి అష్టమ స్థానంలోకి కుజుడు రావటం అనేది ఉంటుంది. సో అష్టమంలో కుజుడు వచ్చాడు అంటే కనుక ఒక్కోసారి మన ఆయుర్దానికి కూడా ఒక్కోసారి ఇబ్బంది అనేది ఉంటుంది. సో అందుకని ఏదైనా సరే ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి, అంటే స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు ఉంటున్నారు అనుకోండి, వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ బీపీ అనేది, ఐబీపీ అనేది ఉన్నట్టుండి అది ఎటువైపు కొడుతుందో మనం చెప్పలేము. సో అందుకని ఆ రకంగా కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోవాలి. కనుక ఈ 2 ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది మనకి మకర రాశి వారికి ఈ నెలలో. తర్వాత ఇక ఏదైనప్పటికీ కూడా ఇంకా మిగతా విషయాలు, అంటే ఇప్పుడు చేసే వృత్తి ఉద్యోగాల్లో అయితే ఖచ్చితంగా గౌరవ మర్యాదలు పెరగటం అనేది, ప్రమోషన్స్ రావటం అనేది జరుగుతుంది. తర్వాత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ కొంతవరకు యోగ్యదాయకంగానే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, ఫైనాన్సింగ్ రంగంలో ఉన్నవారికి మేలు జరగడానికి ఉంది. ఎందుకంటే లాభాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి మనకి బయట విజయం పొందడానికి కూడా ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే ఇప్పుడు అంటే ఇవాళ డౌరీస్ తీసుకోవటం, అంటే కట్నాలు ఇచ్చిపుచ్చుకోవటాలు అనేది ఓకే తగ్గిపోయింది. కానీ బట్ భర్త అయినా భార్య అయినా సరే కొంతవరకు, అంటే మనం కట్నం ప్రత్యేకంగా తీసుకోకపోయినా కానుకల రూపంలో ఏ విధంగా అయినా సరే ఒక అందే అవకాశం వీరికి ఉంది ఈ నెలలో. సో ఆడపిల్లి వారు మగ పిల్లల వారికి ఏదైనా ఆనందంగా గొలుసులు బహుకరించడం అనుకోండి, లేదా అమ్మాయికి మనం ఏదైనా సరే ఉంగరాలు, వాగ్దానాలు ఇలాంటివి పెట్టడం అనుకోండి, అంటే ఏదైనప్పటికీ కూడా ఆభరణాల పరంగా అనుకోండి, ఇతరత్ర అనుకోండి, కానుకలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మకర రాశి వారికి సో ఆ రకంగా కూడా కొంతవరకు మేలు జరగడానికి అయితే ఉంది. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చతుర్థంలో శుక్రుడు యొక్క సంచారం అనేది ఒకటి, తర్వాత వచ్చేప్పటికి జూన్ చివరిలో 29వ తారీఖు వచ్చేప్పటికి పంచమంలోకి శుక్రుడు రావటం అనేది ఒకటి. ఈ రెండింటి శుక్రుడికి కొంతవరకు ఇవి మంచి రాసులుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కనుక ఇప్పుడు ఏమైనా సరే ఇల్లులు కానీ భూములు కానీ, ఇప్పుడు ప్రస్తుతం అయితే జూన్ 29 దాకా వీరు ఏదైనా సరే అలాంటివి కొనుక్కోవాలంటే కనుక సాధ్యం అవుతుంది. ఇల్లులు కొనాలన్నా, భూములు కొనాలన్నా, ఉన్నవి అభివృద్ధి చెందించాలన్నా, తర్వాత చతుర్థ చక్ర వాహనాలు కొనుక్కోవాలన్నా అలాంటివి ఖచ్చితంగా సాధ్యమయ్యే పరిస్థితి కూడా ఈ నెలలో వీరికి ఎక్కువగానే కనిపిస్తుంది. తర్వాత ఎప్పుడైతే కొద్దిగా జూన్ 29 నుంచి ఇంచుమించుగా ఒక నెల, అక్కడి నుంచి కొంత వీరి నడవడికల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆడవాళ్ళ ఆకర్షణ కానీ, లేదా ఆడవాళ్ళకి మగవాళ్ళ ఆకర్షణలు కానీ, తర్వాత ఒకసారి సంతానం కూడా తప్పటడుగులు వేయడానికి కానీ అలాంటి అవకాశాలు బయట మనం చూస్తాం గురుగారు. ఇల్లీగల్ రిలేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో దీనివల్ల చాలా వరకు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాంటి గ్రహస్థితి ఉందంటారా వీళ్ళకి? రైట్. అదే ఇప్పుడు మనకి ఏదైనా సరే మకర రాశి అందులో వచ్చిన ఇబ్బంది ఏంటంటే కనుక వీళ్ళు చేప కింద నీరులాగా చేసేస్తుంటారు ఏ పనైనా సరే. అంటే వీళ్ళు మనం పట్టుకోవడం కూడా కష్టం. ఎందుకంటే సమాజంలో ఎక్కడా కూడా వీరి యొక్క వెనక ప్రవర్తన ఏంటి అనేది అంత తొందరగా అవతల వాళ్ళకి తెలిపే స్థితిలో ఉండరు. సో బట్ చేప కిందలో వాళ్ళు ఏదైనా సంబంధం పెట్టుకోవాలన్నా సో అలాంటివి అయితే జరిగిపోతూ ఉంటాయి, గుట్టు చప్పుడు కాకుండా అంటాం మనం. సో కొన్ని రాసు వాళ్ళు ఉన్నారంటే కనుక వాళ్ళు ఇద్దరితో ఉన్నా వాళ్ళ గొప్ప కోసం నేను 100 మందితో ఉన్నానంట. సో ఇది దీనికి భిన్నం పూర్తిగా. ఈ మకర రాశి అనేది దానికి భిన్నం. అది 100 మంది ఉన్నా కూడా ఎక్కడా కూడా ఒక్క పేరు కూడా బయటకు రాకుండా, అంటే మనం ఏమంటాం సార్, ప్రీ ప్లాన్డ్ మర్డర్, ప్రీ ప్లాన్డ్ అని కొన్ని వింటూ ఉంటాం పదాలు మనం.
సో అలా ప్రీ ప్లానెడ్గా బ్రెయిన్ అనేది వీళ్ళకి ఉంటుంది ఎక్కువగా. సో అందుకని వీళ్ళు ఏంటంటే ఒక్కోసారి ఆ నేరం చేసినా కూడా అంత తొందరగా బయటికి రాలేకపోవచ్చు, బయట పడకపోవచ్చు. బట్ కానీ ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా అంచెలంచెలుగా ఇప్పుడు మనకి ఏదైతే మే 31 నుంచి శుక్రుడు చతుర్థ స్థానంలోకి వచ్చాడో అందుకని అక్కడి నుంచి ఇంట్లో ఎవరికో ఒకరికి ఏదో రకంగా ఇలాంటి ఇబ్బంది రావటం అనేది అది బాగా పెద్ద, అంటే ముందు మనకి ఏదైనా సరే ఒక పరిచయం అనుకోండి, ఆ పరిచయం అక్కడ దాకా వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది కదా. సో అది జూన్ 29 తర్వాత నుంచి కొంత మార్పులు విస్తృతంగా రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా సరే ఈ నెలలో నెమ్మదిగా ఇలాంటి పరిస్థితులకి వీళ్ళు కొంత ఆకర్షణ భరితులు అవ్వడానికి కూడా ఆస్కారం అయితే లేకపోలేదు. కనుక ఖచ్చితంగా ఆ విషయాల్లో మాత్రం వీళ్ళు జాగ్రత్త పడాల్సిన విషయం అయితే ఉంది. ఓకే. కొత్తగా పెళ్లి కావాలి అనుకుంటే ముఖ్యంగా ఏదైతే జూన్ 29 లోపు అయితే కనుక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వాళ్ళకి మరింత యోగ్యం ఉంటాం, ఒక ఇంటి వాళ్ళు అవటం అంటాం, ఇంటి స్థానంలో ఉంటాడు. ఒకవేళ చేసుకునేది ప్రేమ వివాహం అయితే జూన్ 29 తర్వాత అనుకూలం. అంటే జూలైలో మనకి ఎలాగో ముహూర్తాలు ఉంటే అది వేరే విషయం, ఆషాఢ మాసం కావాలి. కానీ కనీసం కొంతవరకు పెళ్లి వైపు అడుగులు వేయడానికి తర్వాత నెలల్లో కొంతవరకు ముందుకెళ్ళడానికి కానీ ఆస్కారం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. సో పెళ్ళిళ్ళు కావాలి అనుకునే వాళ్ళకి అటు ప్రేమ మామూలు పెళ్ళి ఇద్దరికీ కూడా ఎంతో కొంత సానుకూలకంగానే ఈ నెల ఉండటం అనేది అయితే జరిగింది. తర్వాత రెండోది సంతాన పరంగా అంటే కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళకి జూన్ 29 తర్వాత పంచమంలో శుక్రుడు వచ్చి స్వచ్ఛతల్లోకి చేస్తాడు కనుక ఖచ్చితంగా సంతాన పరంగా జూన్ 29 నుంచి ఎక్కువ సానుకూలత ఉంటుంది. సో జూన్ 29 దాకా ఇంకా అటు ఇటుగానే పరిస్థితులు ఉంటాయి. జూన్ 29 నుంచి మనం మంచి అనుకోవచ్చు. అలాగే సంతానం వృద్ధిలోకి రావడం కూడా జూన్ 29 నుంచి, అంటే పుట్టిన సంతానం బాగా పేరు తెచ్చుకోవడం కానీ కొంత ముందుకెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా జూన్ 29 నుంచి సాధ్యమవుతాయి. కనుక ఆ రకంగా వీళ్ళకి ఎక్కువ మంచి జరగటం అనేది కూడా ఉంటుంది. ఓకే. నిరుద్యోగుల పరిస్థితి ఏంటి గురుగారు? నిరుద్యోగులకు సంబంధించినంత వరకు కనుక ప్రస్తుతం అయితే కనుక ఇంకా అంతంత మాత్రంగానే ఉంది. ఎందుకంటే అటు అష్టమ స్థానంలోకి కుజుడు చేరటం అనేది అంతకితం కూడా లాభాధిపతి నీచంలో ఉండటం అనేది అలా చూసుకున్నప్పటికీ కూడా ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకైతే కనుక ఎంతో కొంత అభివృద్ధి అనేది అయితే ఉంది. కానీ బట్ కొత్తగా ఉద్యోగం రావాలి అనుకున్న వాళ్ళకైతే కనుక పూర్తి స్థాయిలో మంచి జరగటం అనేది లేదు. బాగా వారి యొక్క వ్యక్తిగత జాతకుల్లో విపరీతమైన అదృష్ట యోగం ఉంటే తప్ప అంత తేలిక వచ్చే అవకాశాలు అయితే కనిపించడం లేదు. దగ్గరదాకా వచ్చి ఆ ప్రయత్నాలు సానుకూలం అవని పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి వీళ్ళకి ఎలాంటి పరిహారాలు అవసరం గురుగారు? తప్పకుండా వీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీ దేవికి సంబంధించిన అవకాశం ఉంటే లక్ష్మీ గణపతిని ఇద్దరినీ కలిపి చేసుకున్నట్టయితే కనుక ఇంకా ఎక్కువ మంచిది. ఎందుకంటే ఈ అష్టమంలో కుజకేతువులు ఇద్దరు కలిసి ఉండటం అనేది ఏంటంటే ఒకసారి సడన్గా ఆరోగ్యానికి చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు దీర్ఘకాలిక రోగం ఉన్నది ఒక ఎత్తు అనుకోండి, ఒక్కోసారి అప్పటికప్పుడు బయటపడి ప్రమాదంకి వెళ్ళిపోతుంటాయి కొన్ని. సో ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనుకోండి, సో హార్ట్ అటాక్ అనుకోండి, ఇలాంటివి కొన్ని మనం వింటూ ఉంటాం కదా. అలాంటి అవకాశం ఈ నెలలో వీరికి ఉంది. ఎందుకంటే 2 దుష్టగ్రహాలు 2 కలిసి అష్టమంలో ఉంటాయి. ఒకసారి మనకి ప్రమాదం అనేది ప్రాణాపాయం లేకపోయినా ఒకసారి ఖచ్చితంగా ఏదైనా సర్జరీ వైపు దారి తీస్తుంది. సో ఇది పూర్తి స్థాయి ఆరోగ్యానికి మంచి పరిస్థితి అయితే కాదు. సో అందుకని లక్ష్మీ గణపతులు ఇద్దరిని చేరిస్తే మరింత మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. కనుక అలా ఏదైనా సరే ఓం శ్రీం గం గణపతియే నమ. శ్రీం ఏమో లక్ష్మికి సంబంధించిన బీజం, గమ్ అనేది గణపతికి బీజం. ఓం శ్రీం గం లక్ష్మీ గణపతియే నమ. ఓం శ్రీం గం లక్ష్మీ గణపతియే నమ. ఓం శ్రీం గం లక్ష్మీ గణపతియే నమ. ఇది చేతనైనంత సార్లు చదువుకుంటే సరిపోతుంది. అలాగే లక్ష్మీ గణపతికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోవాలనుకుంటే చదువుకోవటం అనేది ఒక పద్ధతి. సో ఒకవేళ ఇలాంటివి ఏమీ కాకపోతే మనం ఎప్పుడు ఇచ్చేది ఏదైనా సరే ఒక స్విచ్ వర్డ్ అనేది ఏదైతే ఉంటుందో అది లోటస్. సో లోటస్ అనేది వీలైనంతసార్లు చదువుకుంటే కనుక మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది. జూన్ నెలలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.